నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 25న యాదవ్ భవనానికి భూమి పూజ. 25 కోట్ల రూపాయల భూమిని కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నగర మేయర్. నిర్మానుష్య ప్రాంతంలో వ్యాపారం చేసుకోండి. చిరు వ్యాపారులపై చిందులేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఎంవివి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోడిపోయిన బాబ్జీ డిమాండ్. జనసేన అనకాపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొనతాల ప్రకటన. అనకాపల్లి టీడీపీ క్యాడర్లో ఆందోళన. ఇక వివరాలకు వెళ్తే లలితానగర్ లలితాపీఠంలో శ్రీ లలితా కామేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పీఠం 75వ వార్షికోత్సవ అమృతోత్సవాలలో భాగంగా పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పర్యవేక్షణలో కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. కుర్తాలం పురోహితుడు మావోలు రమేష్ శర్మ వేద మంత్రాల మధ్య లలితా కామేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపారు. లలితా కామేశ్వరుల విగ్రహాలను పట్టు వస్త్రాలు ఆభరణాలతో అలంకరించారు. ముందుగా లలితా కామేశ్వరులకు పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠం పరిసరాలను పూలు పండ్లతో చూడముచ్చటగా అలంకరించారు. సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, తలంబ్రాలు పంచిపెట్టారు. కార్యక్రమంలో శక్తిపీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి స్వామి, పీఠం మేనేజర్ మనవ కృష్ణసేన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో శ్రీ లలితాపీఠం స్థాపించి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయింది. దీన్ని అమృతోత్సవంలో అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ యొక్క లలితాపీఠాన్ని శ్రీ దక్షిణామూర్తి పరమహంస మహారాజ్ వారు 75 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించి అమ్మవారికి ఎన్నో శక్తులను ధారబోసి భక్తులందరినీ కూడా ఏకీకృతం చేసి వాళ్ళకి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఇస్తూ వచ్చేవారు. అదేవిధంగా వారి తదనంతరం అవ్యక్తానంద మహారాజ్ వారు వారి తదనంతర పీఠాధిపతిగా ఈ యొక్క లలితాపీఠాన్ని అధిరోహించి వారి యొక్క పరిపాలనలో లలితాపీఠం సాగుతూ ఉండేది. దాని తర్వాత 1998వ సంవత్సరంలో కుర్తాల పీఠానికి ఈ లలితాపీఠాన్ని ఈ యొక్క కుర్తాల పీఠానికి సమన్వయం చేస్తూ ఆ కుర్తాల పీఠ పరిపాలకుని కింద ఈ లలితాపీఠం సాగుతూ వచ్చింది. మధురవాడ జీవీఎంసీ జోన్ 2 పరిధి 6వ వార్డులో సంపత్ నగర్లో 18.89 లక్షలతో వ్యయంతో పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోగానే ప్రజలను మర్చిపోయారని, కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశారన్నారు. నవరత్నాలు, నవసకం ద్వారా 23 రకాల కార్యక్రమాలని మీ ఇంటి ముందుకు వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారని తెలిపారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్, 6వ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పిల్ల సూరిబాబు, పోతిన ఎల్లాజీ, గుంటుబోయిన సంజు, కనకరాజు, సియాద్రి, మొజ్జాడ రమణమూర్తి, కొండవల్లి వరలక్ష్మి, జామి శివ, కాలనీ వాసులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి నేను ఏదో ప్రారంభోత్సవం అనుకున్నాను, శంకుస్థాపనకే ఈ రోజున మీరు పెద్ద ఎత్తున హాజరై మీ యొక్క హర్షాన్ని, ఆమోదాన్ని వ్యక్తం చేసేందుకు మీ అందరికీ మరొకసారి చేతులు తెలిసిన నమస్కారం తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా నాకు అంటే ఈ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అండి. 120 సచివాలయాలు లాంటి సచివాలయం అంటే ఒక కాలనీ అమ్మ ఇలాంటి, అంటే 3 మండలాలు, ఒక జీవీఎంసీలో 14 వార్డులు ఉన్నాయి. అంటే ముందు భీమిలిలో 4, మధురవాడకు 4, సింహాచలం ఎయిర్పోర్ట్ వరకు ఉంది. మరి గత 2 సంవత్సరాల నుంచి గతంలో కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశాను.
కానీ ఎప్పుడు ఇలా గడప గడపకి తిరగలేదు. 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వీధికి, ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి వెళ్ళి మీ వ్యక్తిగత సమస్యలు ఏంటి, కాలనీ సమస్యలు ఏంటి, ఎన్ని లెస్ దెన్ 2 వీక్స్ టైంలో అనుకుంటా మరి ఎక్కడ జరిగినటువంటిది ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన ఆశీర్వాదంతో ఇంత ఫాస్ట్గా ఫౌండేషన్ వేయడానికి మరి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి సభముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 6వ వార్డు తరపు నుంచి, సంప్రదాయ కాలనీ తరపు నుంచి, అలానే దీన్ని స్పీడప్ చేసిన ఏఈ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ వీకే ఈ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. చాలా సంతోషం. అలానే సంపత్ నగర్ లాస్ట్ 2-3 ఇయర్స్లోనే మనం 2.5 crores పైగా డెవలప్మెంట్ ఖర్చు చేయడం జరిగిందండి. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలిసినటువంటిదే సంక్షేమం అభివృద్ధి అనేది ఒక 2 కళ్ళుగా రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి వారికి ఎన్నో పథకాలు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. మత్స్యకారులు అధికంగా ఉన్న నియోజకవర్గంలో అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ప్రధాన రాజకీయ పార్టీలను ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఫోరం అధ్యక్షులు న్యాయవాది పుక్కల నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో మత్స్యకారులను ఎస్టీ జాబితాలలో చేరుస్తామని హామీ ఇచ్చారని, టీడీపీ అధికారంలోని వచ్చినా కూడా మత్స్యకారులను జాబితాలో చేర్చలేదని తెలిపారు. దీనిపై తీర ప్రాంతం మత్స్యకారులు శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు ఎస్టీ సాధన సమితి ద్వారా ఉద్యమం చేస్తుండగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు టెంట్లు ఎత్తివేయకపోతే తోలు తీస్తానని మత్స్యకారులను అవమానించి బెదిరించారని గుర్తు చేశారు. సమావేశంలో కార్యదర్శి కొమర అప్పలరాజు, అన్నవరం సర్పంచ్ సభ్యులు భాస్కర్ రావు, అప్పలనాయుడు, ఎంఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. బ్రాండ్ ఎక్సెప్రాల్ అని ఒక జపాన్ కంపెనీ వచ్చింది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కాటన్ని కెమికల్స్లో కలిపి అది ప్రాసెస్ చేసిన వాటర్ వదిలేస్తారు పూడి మడకలో. సో తీర ప్రాంతం సీ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి కావలసిన మత్స్య సంపద చచ్చిపోతుంది. సీడ్ కెమికల్ వలన సీడ్ చనిపోవటం వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి మత్స్య సంపద దొరకటం లేదు. అది కాకుండా ఉదూత్ తర్వాత మీకు తెలుసు, ఉదూత్ తర్వాత ఏంటంటే సైంటిఫిక్గా డిప్లేషన్ ఆఫ్ ఫిష్ ఏమైందంటే మీకు కెరటాల్ ప్యాటర్న్లో తేడా వచ్చింది. ఉదూత్ తర్వాత రావడం వల్ల ఏమైంది, ఈ ఫిష్ అనేది డిప్లేట్ అయిపోయింది, తగ్గిపోయింది టోటల్గా. సో ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాలు సాగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్స్ ఏంటంటే శ్రద్ధ అస్సలు తీసుకోవట్లేదు. ఇప్పుడు రిజర్వేషన్లో ఇంకోటి చూద్దాం. సోనియా గాంధీ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఏయూ గ్రౌండ్స్లో ఎస్టీలో కలుపుతామన్నారు. మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుని కలపాలి అని అన్నారు. ఆ తర్వాత ఏం చేయలేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే మత్స్యకారులు పక్క ఒరిస్సా ఎంత ఉంటుందో, అచ్యుతాపురం దాటిన తర్వాత ఒరిస్సా బోర్డర్ దాటితే మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎక్కడ చూసినా కూడాను మమ్మల్ని ఆట బొమ్మల్లా వాడుకుంటున్నారు తప్ప ఈరోజు మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా మత్స్యకారులు ఒక యూనిటీగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, మమ్మల్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాయి. కానీ మేము ఒకటే చెప్తున్నాము, మేము ఎట్టి బస్సులో విడిపోయే పరిస్థితి లేదు. మేమందరం ఐక్యతంగా ఉన్నాము. రేపు రాష్ట్రంలో 25 నియోజకవర్గంలో మేము చాలా బలంగా ఉన్నాము. ఆర్థికంగా ఈరోజు మేము ఎదుగుదలలో ఉన్నాము. ప్లస్ సామాజికంగా కూడాను అన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మాకు 2 ఎంపీల స్థానాలు కంపల్సరీగా కేటాయించాలి. మళ్ళీ దాంతోపాటు 25 నియోజకవర్గంలో మేము ఎక్కడైతే ఉన్నామో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే కేటాయిస్తున్నారో అన్ని పార్టీలు కూడాను మమ్మల్ని చేర్చాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కంపల్సరీ ఖబర్దార్ ఒకటే చెప్తున్నాము. మీరు తీర ప్రాంతంలో ఏ గ్రామాన్ని సందర్శించాలన్నా మా మత్స్యకారులు సీట్లు ఇవ్వకుండా ఎవ్వరు కూడాను ఒక్కరు కూడా చెప్తున్నాను, ఈరోజు రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడాను వచ్చే పరిస్థితి లేదు. మేము అడ్డుకుంటాము. ఇంచుమించుగా 3 లక్షలు జనాభా మా మత్స్యకారులు ఉన్నారు మా శ్రీకాకుళం జిల్లాలో. మరి ఇక్కడ వైజాగ్ కానీ లేదంటే కాకినాడ కానీ మరి మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా 1,50,000 వరకు సెటిలర్లు ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మత్స్యకారులు చాలామంది జీవిస్తున్నారండి. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా అనేక రకాలుగా మా స్థితిగతులను చూసి మాలో అమాయకత్వాన్ని చూసి మమ్మల్ని మా అవసరాల నిమిత్తం ఏవైతే ఉన్నాయో అనేక రకాలుగా హామీలు ఇస్తున్నారు తప్ప నేటి వరకు ఆ హామీలని ఒక్క నాయకుడు కూడా ఈరోజు వరకు ముందుకు వచ్చి నెరవేర్చిన సందర్భాలు అయితే లేవని మీ అందరికి కూడా తెలియజేస్తాం. భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర మహాసభలు విశాఖ జిల్లా షీలానగర్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
BMS అఖిల భారతీయ అధ్యక్షులు హిరణ్మయి పాండే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ మజ్దూర్ సంఘ్ శాఖలో దేశవ్యాప్తంగా 570 జిల్లాల్లో పనిచేస్తున్నాయని తెలిపారు. సుమారు 2 కోట్ల మంది సభ్యులతో దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపబడిందన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ శ్రావణ్ కుమార్ అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో అఖిల భారత ఉపాధ్యక్షుడు మల్లా జగదీశ్వరరావు, దక్షిణ భారత సంఘటన మంత్రి దురై రాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి MVS నాయుడు, రాష్ట్ర కార్యదర్శి లోవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రొక్కన్ సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి సరగడం రామచంద్రశేఖర్, రాష్ట్ర కోశాధికారి లాలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత ఉపాధ్యక్షులు. భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అన్ని స్టేట్లో కూడాను స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటుంది. 4వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఈరోజు రేపు కూడా ఈరోజు ఇక్కడ శీలానగర్లో నుండి BVK స్కూల్లో ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నుండి 26 జిల్లాల నుండి మొత్తం ప్రతినిధులు సుమారుగా 300 మంది ప్రతినిధులు ఇక్కడ హాజరవుతున్నారు. ఈరోజు ముఖ్య అతిథిగా అఖిల భారత BMS అధ్యక్షులు అయినటువంటి శ్రీ హిరణ్మయి పాండే గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈరోజు ఓపెనింగ్స్ విషయాల్లో ప్రధానంగా భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలో ఉన్నటువంటి 740 జిల్లాల నుండి లో 570 జిల్లాల్లో ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ పని నడుస్తున్నది. 5,000 పైచీలకు యూనియన్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది సభ్యులు కలిగిన ఏకైక అతిపెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్. భారతీయ మజ్దూర్ సంఘ ప్రయత్నంతో దేశంలో మొదటిసారిగా పార్లమెంట్లో సామాజిక భద్రత చట్టాన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయడం వల్ల దేశంలో ఉండే 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకి సామాజిక భద్రత అమలు జరగబోతుంది. ఈ యొక్క ట్రస్టీతో పాటు ఇప్పుడు ESI హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. ఆ ESI పేరుకి 150 పడకల ఆసుపత్రి, కానీ అక్కడ 30 మంది మాత్రమే వైద్యం జరుగుతుంది. కారణం ఏంటంటే తగుమంది స్టాఫ్ లేరు. అట్లాగే వాళ్ళకి ఉండేటువంటి ఏదైతే భోజనం పెట్టాలో భోజన పథకం కానీ ఏమీ లేదు, మందులు ఇవ్వటం లేదు. అంటే ఈ సమస్యలన్నీ కూడా ఉన్నటువంటి దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము తాము మేనేజ్ చేస్తామని చెప్పేసి ESI కార్పొరేషన్ నుంచి సంవత్సరానికి ఇంతని చెప్పేసి సుమారు 100 కోట్లలో డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వాటిని ఆ హాస్పిటల్స్ ఉపయోగించుకోకపోవడం వలన కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఈ సమస్యలాంటి మీద కూడా ఈ 2 రోజుల్లో చర్చించి రాబోయే రోజుల్లో వాటి మీద కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాటం చేస్తుందని చెప్పేసి ఇందు మూలంగా తెలియదు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ 22వ వార్డులోని చిరు వ్యాపారులపై చిందులేశారు. వార్డులోని తమ సమస్యలు పరిష్కరిస్తాడని భావించామని, ఇలా తలనొప్పిగా మారతారని అనుకోలేదని చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిఠాపురం కాలనీలోని కళాభారతి రోడ్లో సంత నిర్వహించడానికి వీల్లేదని చిరు వర్తకులపై వీరంగమాడిన విషయం తెలిసిందే. గత 20 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్న తమపై దౌర్జన్యం చేసి వ్యాపారాలు మూసివేయాలని మూర్తి యాదవ్ అంటున్నారని పేర్కొంటూ నిరసనగా దాదాపు 100 మంది ధర్నాకు దిగిన విషయం స్థానికంగా కలకలం సృష్టించిన విషయమూ తెలిసిందే. నిత్యం వైసీపీ నాయకుల దౌర్జన్యాలు అంటూ మీడియా సమావేశాలతో ఊదరగొట్టే పీతల మూర్తి యాదవ్ సామాన్య చిరు వ్యాపారులపై విరుచుకుపడ్డాన్ని CITU నేతలు ఖండించిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా తోపుడు బండ్ల వ్యాపారులను, చిరు వ్యాపారులను మూర్తి యాదవ్ పిలిచి పిఠాపురం కాలనీ రోడ్లో వ్యాపారాలు చేస్తే సహించేది లేదని కేకలు వేయడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు రేసువానిపాలెం శ్రీ 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 శాంతి స్వరూపిణి అమ్మవారు ఆలయం వద్ద 16,50,000 రూపాయల వ్యయంతో నూతన షెడ్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త KK రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో 24వ వార్డు గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేన నుండి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకు కేటాయించడంతో అనకాపల్లి టీడీపీ క్యాడర్లో ఆందోళన మొదలైంది. మొదటి నుంచి పీలా గోవింద సత్యనారాయణకు సీటు కేటాయిస్తారని ప్రచారంతో పార్టీ కేడర్లో నమ్మకం ఉండేది. పొత్తుల్లో భాగంగా జనసేనకు ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయంకు చేరుకుని అనకాపల్లి సీటు పీలా గోవిందకు కేటాయించాలని, లేని పక్షంలో ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామని అన్నారు. ఎలాగో స్పందిస్తూ సాయంత్రం 5 గంటల వరకు సంయమనం పాటించాలని పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. ఈరోజు పొత్తుల్లో భాగంగా సీట్ అయితే ప్రకటించడం జరిగింది. అది కూడా
పార్టీకి ఏమాత్రం కష్టపడిన వ్యక్తికి అయితే సీట్ ఇచ్చారండి. ఈ రోజు మేము 4.5 సంవత్సరాలు అప్పుడు కూడా తక్కువ మెజారిటీతో మా గోవింద్ గారు ఓడిపోయారు. ఇప్పుడు కూడా సీటు ప్రకటిస్తారని ఆలోచనతో మేమున్నాము. ఈ రోజు సడన్ డిక్లేర్ చేసి ఎవరికో సీటు ప్రకటిస్తే మా కార్యకర్తలు మేము ఏమైపోవాలి? 4.5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాం అన్నది బాబు గారికి తెలుసు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేసాము. అంతకుముందు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మేము కార్యక్రమం చేసాము, నిరసన కార్యక్రమాలు అన్ని చేసాము. ఏ కార్యక్రమం కూడా మేము వదిలిపెట్టకుండా మేము ఒకవేళ మర్చిపోయినా సరే లేట్ అవుతుందమ్మా మీరు చెయ్యండి. ఈ రోజు కూడా శంకారావం కార్యక్రమం ఆయన ఇచ్చిన తూచా తప్పకుండా పాటించి ఈ రోజు ఇప్పుడు కూడా ఇలా న్యూస్ తెలియగానే మేము వచ్చాము. బాబు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా అనకాపల్లి సీటు మా పీలాగౌన్ సత్యనారాయణ గారికి ఇవ్వాలని, ఇస్తారని, మీ నిర్ణయం మార్చుకుంటారని మా మహిళల తరపు నుంచి మేము అడుగుతున్నాము. ఎందుకంటే మేము అనాథలం అయిపోతున్నాము. లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది. మా కార్యకర్తలకు సీట్ ఇవ్వకుండా మేము ఎవరితో చెప్పుకుంటాం? మా బాధలు, మా కష్టాలు కష్టం వస్తే ముందు ఉండేది పీలాగౌన్ సత్యనారాయణ గారే. ఈ రోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అయిపోయింది మా కార్యకర్తలందరిది. దయచేసి మా పీలాగౌన్ సత్యనారాయణ గారికి సీట్ ఇవ్వాలని చెప్పి. అనకాపల్లి నియోజకవర్గము అంటే పీలాగౌన్ సత్యనారాయణ గారు అంటే అనకాపల్లి నియోజకవర్గం అని అందరూ కూడా ఫిక్స్ అయిపోయారండి. నేను 206 BLAగా పనిచేస్తున్నాను సార్. నేను వార్డులోకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని అడిగినా కూడా గోవింద్ గారికి సీట్ ఇస్తే కనుక మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, గోవింద్ గారికి ఇస్తే కనుక విన్నింగ్ ఛాన్స్ 100% మీకు ఉంటాయి, లేని పక్షంలో ఎవరికి ఇచ్చినా కూడా చాలా కష్టమే, గెలవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది నేను అడగడం జరిగింది సార్. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా గోవింద్ గారికి ఇస్తే కనుక ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాము, గోవింద్ గారి గెలుపుకు మేము కూడా మా వంతు సాయం చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అటువంటిది ఇవాళ పొద్దున్న 11 రిలీజ్ చేసినప్పుడు చూస్తే సత్యనారాయణ గారి పేరు కనిపించకపోతే కనుక మా అందరూ ఆందోళన తెలియదు సార్. వెంటనే ప్రగతికుంటూ పార్టీ ఆఫీస్కి వచ్చాము. పార్టీ ఆఫీస్కి వస్తే లేదమ్మా మనకి ఇవ్వలేదు, సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి, మంచి నిర్ణయం ఇస్తామని అంటున్నారని చెప్పి అన్నారు. అందుకోసం మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం సార్. గోవింద్ గారి సత్యనారాయణ గారు కనుక 5 గంటలకు కనుక అభ్యర్థి కింద ప్రకటించకపోతే కనుక తర్వాత జరిగే పరిణామాలు మేము ఎవరం కూడా ఇంకా ఇచ్చేయలేము సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల్లో సీట్ గెలవైతే కనుక 100% కష్టం. యాదవ్ సంఘం కమ్యూనిటీ హాల్ భవనానికి ప్రభుత్వం ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ వద్ద 50 సెంట్ల భూమి కేటాయించిందని, 25 కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలను యాదవ కమ్యూనిటీ తరపున తెలియజేస్తున్నామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. ఈ మేరకు జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఆదివారం భూమి పూజ చేస్తారని వెల్లడించారు. తాను మేయర్ అయిన వెంటనే యాదవ్ భవన్ కోసం సీఎంకి వినతి పత్రం ఇచ్చానని గుర్తు చేశారు. కౌన్సిల్ ఆమోదం తీసుకుని భవన నిర్మాణం చేపడతామని ఆమె స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు గొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సామాజిక వర్గానికి భవనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. యాదవ్ భవన్కి 25 కోట్ల రూపాయల విలువైన భూమి ఇవ్వడం హర్షణీయమని అన్నారు. ఈ సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు పల్లా దుర్గారావు, మొల్లి అప్పారావు, సారిపల్లి గోవింద్, మువ్వల లక్ష్మి, సురేష్, పీతల గోవింద్, గుంటుబోయిన రవికుమార్, మన్యాల శ్రీనివాస్, పీతల వాసు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల కోసం ఒక స్థలం ఇవ్వడం జరిగింది. దానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా యాదవులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఒక మెమరాండం ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నేను యాదవులందరినీ ఉద్దేశించి ఇక్కడ సామాజిక భవనము కేటాయించాలని నేను ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అది వెంటనే అక్కడున్న కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ వెంటనే మన కలెక్టర్ గారు ఇక్కడ మనకి నేషనల్ హైవే దగ్గర ఉన్న దిశ పోలీస్ స్టేషన్ పక్కన సైట్, అలాగే లోపల ఇంకో సైట్, 2 సైట్స్ కూడా మనకి చూపించడం జరిగింది. మనకి అది ఆమోదమయ్యి మనకి జీవో కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి యాదవుల తాలూకా చిరకాల కోరిక అయినటువంటి యాదవ్ భవన్ అనే భవనాన్ని కట్టుకోవాలని చెప్పేసి మరి గత ఎన్నో ఏళ్ళుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఈరోజు మరి మా మేయర్గా ఉన్నటువంటి గౌరవ
శ్రీమతి కొలగాని హరివెంకట కుమారి గారు జిల్లా యాదవ సంఘం తాలూకా వాళ్ళకి రిప్రజెంటేషన్ మేరకు ఈరోజు యాదవులకి 50 సెంట్ల భూమి ఎండాడ హైవే మీద జీవో నెంబర్ 450 ద్వారా ఇవ్వడం జరిగింది. మరో పెద్ద సామాజిక వర్గమైనటువంటి యాదవులకు కూడా అరకర స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలం కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ మేయర్ గారి రిప్రజెంటేషన్ మీద వెంటనే కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మల్లికార్జున గారికి ఇమ్మీడియట్గా ఈ స్థలం మీద మరి మేయర్ గారు అడగడం జరిగింది. తప్పకుండా ఈ స్థలం సర్వే చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రాంతంలో మరి యాదవులకు ఇవ్వండి అని మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్లోనే కలెక్టర్ మల్లికార్జున గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే మల్లికార్జున గారు మేయర్ గారితో 2 స్థలాలు సర్వే చేయించి చూపించడం జరిగింది. ఒకటి మరి మన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండాడ్లో ఆఫీస్ ఉందో ఆ ఏరియాలో, ఒకటి నేషనల్ హైవేకి ఆనుకొని నేషనల్ హైవే ఫేసింగ్తో ఎండాడ ఏదైతే ఈఎన్టీ హాస్పిటల్ కడతా ఉన్నారో దాని పక్కనే అరకర స్థలం చూపించడం జరిగింది. వెంటనే మరి పెద్దలందరూ కూడా యాదవ సంఘ పెద్దలు, కార్పొరేటర్స్, ఇక్కడ ఉన్నటువంటి మరి యాదవ్ లీడర్లు అందరూ కూడా స్థలాన్ని పరిశీలించి ఈ స్థలం అయితే బాగుంటుందని మరి అందరూ ఓకే చేసి మళ్ళీ మేయర్ గారి ద్వారా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే ఎండాడ నేషనల్ హైవేకి ఆనుకొని ఉందో, నేషనల్ హైవే ఫేసింగ్తో ఉందో సుమారు అరకర స్థలం, అది 25 కోట్ల రూపాయల స్థలాన్ని మరి దానికి మరి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చే ప్రాసెస్లో స్థానిక సంస్థల్లో ముందు మరి మా అనుమతి తీసుకోవాలంటే కార్పొరేషన్కి పంపించడం జరిగింది. కార్పొరేషన్లో ఉన్నటువంటి మరి బీసీ కార్పొరేటర్లు, ధర్మాన ప్రసాదరావు గారు, రెవెన్యూ మంత్రి గారు అందరూ కూడా, అనిల్ కుమార్ యాదవ్ గారు దీన్ని అందరూ కూడా కేబినెట్లో ఆమోదించి యాదవులను పందికులమని సంబోధించిన విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ యాదవ్ కులానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోడిపోయిన బాబ్జీ డిమాండ్ చేశారు. ఉషోదయ కూడలిలో యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఒక ప్రెస్ మీట్లో వంశీకృష్ణ శ్రీనివాస్ను ఉద్దేశిస్తూ మీ జాతి పంది జాతి అని ఉచ్చరించడం చాలా దారుణమని, దీనిపై వెంటనే ఎంవివి సత్యనారాయణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇల్లు ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తామని ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో నగరంలోని యాదవుల సత్తా ఏంటో చూపిస్తామని, విశాఖ జిల్లాలో ఉన్న ప్రతి యాదవుడు ఐక్యతతో ఉండి మాకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వని పార్టీలను ఓడించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యదర్శి బొట్టా చిన్న యాదవ్, నమ్మి అప్పలరాజు, అనుపమ యాదవ్, లక్ష్మీ యాదవ్, గుంపా సత్యవతి యాదవ్, తూర్పు నియోజకవర్గ యాదవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదవుల అడ్డైన విశాఖ నగరంలో యాదవుల మధ్యన కూర్చొని మరి మేమైతే గట్టిగా అరిస్తే ఆ అరుపుకు గుండాకపోయే సామాజిక వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ యాదవుల జాతిని కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎంవివి సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ తీవ్ర పరిణామం ఎదుర్కొక తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. యాదవులని అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు, నీ తల పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓటు అనే వజ్రాయుధంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణబాబుడు, కానీ నువ్వు 100 తప్పులు మీరిపోయావు. ఎంఈవి గారు అంటే మన వంశీకృష్ణ గారిని తిట్టడం వల్ల ఆయన వాళ్ళిద్దరికీ కాంట్రవర్సీ ఉండడం అనేది 100% వాస్తవం. అది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంగా ఉండొచ్చు, ఫైనాన్స్గా కూడా ఉండొచ్చు. కానీ ఆయన తిట్టినందుకు మేము ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా తిట్టాలి, ఆయన జాతిని ఉద్దేశించి కుక్కతోని లేకపోతే పందితో పోల్చడం అనేది కొద్దిగా ఆయన ఎప్పుడు కూడా యాక్చువల్గా అయితే ఎవరిని ఇంతవరకు నాకు తెలిసి అయితే మాట అనలేదు. ఈ రోజు జాతిని ఉద్దేశించి అనడం వల్ల ఇప్పుడు గత 10 రోజులు బట్టి ఈ చాలా అలజడి జరుగుతూనే ఉన్నది. అందరూ నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు, మీరు ఎందుకు అంటనివ్వట్లేదు, జాతిని ఉద్దేశించి అంటే వంశీకృష్ణ పంది జాతి అని అనడం అనేది కొద్దిగా జాతిని అన్నట్టే భావిస్తున్నాం అందరం కూడా. కానీ ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు జాతిని ఉద్దేశించి అనకపోతే ఖచ్చితంగా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి ఎంవివి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నుంచి ఆయన బేషరతుగా మాకు వచ్చి యాదవులందరికీ కూడా క్షమాపణ చెప్పకపోతే దీన్ని మరింత తీవ్రతరం చేసి దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్ళి మేము రాష్ట్ర వ్యాప్తం చేస్తామని చేసి చెప్తా ఉన్నాం. అవసరమైతే ఈ తూర్పులో నువ్వు ఎలాగ పోటీ చేస్తావో మా ఓట్లు అడగడానికి నువ్వు ఇంటింటికి వచ్చేటప్పుడు నేను ప్రతి గడపకి కూడా అడ్డుకుంటాం. మా యాదవులందరం ఒకటవుతాం. ఈ వైజాగ్లో ఉన్న మొత్తం యాదవుల్ని అలాగే రాష్ట్రంలో ఉన్న యాదవుల్ని కూడా ఒకటి చేసి నీ తాలూకు అంతు చదువుతున్నా కన్నా వెనకాడమని చేసి తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ నెల 25న యాదవ్ భవనానికి భూమి పూజ. 25 కోట్ల రూపాయల భూమిని కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నగర మేయర్. నిర్మానుష్య ప్రాంతంలో వ్యాపారం చేసుకోండి. చిరు వ్యాపారులపై చింతులేసిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఎంవివి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోడిపోయిన బాబ్జీ డిమాండ్. జనసేన అనకాపల్లి అభ్యర్థిగా మాజీ మంత్రి కొనతాల ప్రకటన. అనకాపల్లి టీడీపీ క్యాడర్లో ఆందోళన. ఇవి ఇప్పటి వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.